హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ. ఈరోజు వీడియో మీరు వెయిట్ లాస్లో కర్డ్ రైస్ అయితే మిస్ అవుతారా? నేను కూడా అంతే. ఇంకా దానికి రీప్లేస్మెంట్గా నేను ఎప్పుడు ఇలా అయితే చేసుకుంటాను అనమాట. ఎప్పుడో ఒకసారి రైస్తో తింటాను. అలా కాకుండా నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కర్డ్ రైస్ తినాలనిపించినప్పుడల్లా ఇలా అటుకులతో కానీ లేదా ఓట్స్తో కానీ చేసుకుంటాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ రోజు అయితే నేను జొన్న రాగి అటుకులు ఉన్నాయి కదా, వాటితో అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే రాగి 1 కప్ అటుకులు తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఒక 10 మినిట్స్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి సోక్ చేసుకున్నాను. అది మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్ కర్డ్ అయితే యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంక ఇందులో ఒక తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ వేయలేదు అనమాట. నెయ్యి కొంచెం వెయిట్ లాస్లో తింటే మంచిది కదా, వెయిట్ లాస్ అవుతాం కూడా నెయ్యి తినడం వల్ల. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకుతో అయితే తాలింపు పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా జీడిపప్పు ఇంకా అల్లం తురుము కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనకు దద్దోజనం పెడతారు కదా గుళ్ళో, అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా టేస్ట్ వచ్చి ఈ పల్లీలు వేసుకున్నప్పుడే జీడిపప్పు కూడా వేసేసుకోండి. అంటే నేను ఇంకా ఆ థాట్ రాలేదు, తర్వాత గుర్తొచ్చింది అయ్యో జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అప్పుడు యాడ్ చేశాను. ఇంకంతే. ఒకసారి తాలింపు అయితే మనం ముందు పక్కన పెట్టుకున్న అటుకులు మిక్స్లో అయితే యాడ్ చేసుకుని కొంచెం దానిమ్మ గింజలు ఇంకా ఆనియన్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకా మనం తినేయడమే. నేనైతే ఇది డిన్నర్లో తీసుకున్నాను. ఇంకా వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కదా, అందుకు డే 3లో ఇది తీసుకుని ఇంకా బనానా అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది మనకి స్టమక్. ఇంకా వెయిట్ లాస్లో మనం కర్డ్ రైస్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. అంటే రైస్ తినొచ్చు, కానీ ఆ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కొంచెమే తింటాం కదా, అలా కాకుండా ఇది కడుపు నిండా తినొచ్చు. ఈ పప్పులు అవి యాడ్ చేయడం వల్ల మనకి స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా వెయిట్ లాస్లో ఇలా మిస్ అయితే ఇలా చేసుకుని తినండి. రోజు అయినా తినొచ్చు, లేదు అంటే వీక్లీ ట్వైస్ అలా అయినా తీసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటిస్ గ్యాలరీ. థ్యాంక్ యూ.